దాహం దేవాలయం. ఇది చాలా బాగుంటుంది. అరుణాచలంలో లీలలలో జరిగినటువంటి ఒక చిన్న కథ మీకోసం. చాలా కాలం క్రితం మద్రాసులోని పరంగి మలై సెయింట్ థామస్ మౌంట్ నందేశ్వరుని దర్శించటానికి వెళ్తున్నారు స్వామివారు. దారిలో త్రిశూల్నాథర్ మరియు త్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారు ఎప్పుడు కాలినడకనే తిరుగుతారు కాబట్టి ఒక అత్తి అంజూర్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. హఠాత్తుగా వారికి దాహం వేయటంతో మంచినీళ్ళ కోసమై శిష్యులని పిలిచారు. కానీ వారు స్వామివారికి అతి కొద్ది దూరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండటం వల్ల వారికి వినపడలేదు. అప్పుడే ఒక చిన్న పిల్ల ఒక చెంబులో మంచినీళ్ళు తీసుకొని వచ్చి స్వామివారికి ఇచ్చింది. స్వామివారు ఆ నీటితో దాహార్తి తీసుకొని ఆ చెంబుని తిరిగి ఇవ్వాలని చూడగా ఆ పిల్ల ఎక్కడా కనపడలేదు అంతా వెతికారు. స్వామివారు అక్కడున్న వారందరినీ అడిగారు, కానీ ఎవరు తెలియదు అన్నారు. కొద్దిసేపు స్వామివారు ధ్యానంలో కూర్చొని ఆ వచ్చిన చిన్నపిల్ల అమ్మవారే అని తెలుసుకున్నారు. ఆ ఊరి వారిని అక్కడున్న ప్రజలను పిలిచి తాము కూర్చున్న స్థలంలో తవ్వమన్నారు. వారు ఆ స్థలాన్ని తవ్వగా బాలాంబిక మరియు చండీకేశ్వరి అమ్మవారి విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని అక్కడ ప్రతిష్ఠించమని చెప్పారు పరమాచార్య. అదే స్వామివారు. ఇప్పుడు చెన్నైలో నంగునల్లూరులోని పలవంతగల్ నెహ్రూ నగర్లో ఉన్న ప్రస్తుత ఆలయం కంచి పరమాచార్య